మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి నెల 1వ తారీఖు లగాయతూ ఫిబ్రవరి 6వ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా 12 రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిస్తే, ఈ వారంలో గురువు మిథున రాశి యందు వక్రగతిలో సంచారం చేస్తూ ఉన్నారు. అలాగే కేతువు సింహరాశి యందు సంక్రమణం చేస్తూ ఉన్నారు. అలాగే మకర రాశి యందు రవి కుజులు సంచరిస్తూ ఉన్నారు. కుంభరాశి యందు శుక్రగ్రహం, బుధగ్రహం, రాహుగ్రహం సంచరిస్తూ ఉన్నారు. మీనరాశి యందు శనేశ్వరుడు ఉన్నారు. అలాగే చంద్రుడు ఈ వారంలో కర్కాటక రాశి మొదలు తులారాశి వరకు సంచారం చేయబోతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో 12 రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ వారంలో మేషరాశి వారికి శుక్రగ్రహము, బుధగ్రహము, రాహుగ్రహము, ఈ 3 గ్రహాలు లాభస్థాన స్థితిలో ఉండడం వల్ల అనుకూలిస్తూ ఉన్నారు. అలాగే చంద్రుని యొక్క అనుగ్రహము, అలాగే దశమంలో ఉండేటువంటి రవి యొక్క స్థితి, ఈ 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలతోటి మేషరాశి వారికి అనుకూలంగా ఉన్నది. ప్రత్యేకించి చంద్రుని యొక్క బలం, స్వస్థాన ప్రాప్తి, ఆరోగ్యం, అర్ధలాభం, యశోముదం అన్నది శాస్త్రం. చంద్రుడు 6, 7 స్థానముల యందు సంచరిస్తూ ఉన్నటువంటి ఈ వారంలో మానసిక ప్రశాంతతని అధికంగా ఇస్తారు. అలాగే తల్లిగారికి సంబంధించినటువంటి ఆరోగ్యం మెరుగుపడేటువంటి విధంగాను, కుటుంబ పరిస్థితులన్నీ కూడా సానుకూల పడేటువంటి విధంగాను చంద్రుడు అనుకూలిస్తూ ఉంటారు. అలాగే దశమమందు దిగ్బలయుక్తులైనటువంటి రవికుజులిద్దరూ ఉన్నతాధికారుల వల్ల వచ్చేటువంటి సమస్యల నుండి బయటపడేలా చేస్తారు. అర్ధసిద్ధి సదారోగ్య అన్నది శాస్త్రం. ప్రత్యేకించి దశమ కేంద్రంలో ఉన్నటువంటి రవికుజుల యొక్క యుతి కూడా మీలో కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తూ ఉంటుంది. అంటే జీవితంలో ఏదైనా సరే మనం సాధించగలం, ఏ ఇబ్బంది వచ్చినా మనం దాటగలం అనేటువంటి విధంగా మీలో ఒకంత శక్తిని, ధైర్యాన్ని పెంపొందించేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితిని చెప్పవచ్చును. అలాగే మీకు కొంత సపోర్ట్ దొరికేటువంటి విధంగా లాభస్థానమందు 3 గ్రహాలు, త్రిగ్రహ కూటమి ఏదైతే ఉన్నదో, రాహువుతో కలిసినటువంటి శుక్రుడు ప్రధానంగా ఆకస్మిక ధనప్రాప్తికి ఆయన కారణమవుతారు. ఇందులో కొన్ని శుభకరమైనటువంటి, మంగళకరమైనటువంటి స్వప్న దర్శనములు అవుతూ ఉంటాయి. అనగా కలల్లో కూడా పలానా మంచి జరిగినట్టు, పలానా మనం అనుకున్నది సాధించినట్టు, ఇలా స్వప్న దర్శనం కలుగుతూ ఉండడము, అలాగే శుభ సంకేతాలు, శుభవర్తమానాదులు ఇవి ఎక్కువగా వస్తూ ఉండడం లాంటివి కూడా ఈ వారంలో మేషరాశి వారు చూడవచ్చును. ఏలినాటి శని యొక్క ప్రభావము, మానహానిర్ మనక్లేశ అన్నది శాస్త్రం. ప్రత్యేకించి ఏదైనా ఒక పని అవ్వనప్పుడు వెంటనే నిరుత్సాహపడిపోకుండా ఉన్నటువంటి గ్రహస్థితిలో భాగంగానే ఈ విధంగా జరిగింది అని సర్ది చెప్పుకొని ఒకంత ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకొని మేషరాశి వారు గనక ఈ వారంలో ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి ఫలితాలను పొందగలుగుతారు. ఎక్కడా కూడా నిరుత్సాహపడవద్దు, ప్రోత్సాహం లేనటువంటి వ్యక్తులతోటి సాంగత్యం చేయవద్దు. మీరు ఏదైనా ఒక పని చేస్తుంటే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వారు ఉంటేనే వారితో ఉండండి. శల్య సారథ్యం చేసేటువంటి వారితోటి మీరు ముందుకు వెళ్ళకూడదు. ఈ వారంలో ప్రధానంగా సూచన. అలాగే ఈ మేషరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి, వ్యాపారపరమైనటువంటి విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలు సానుకూలంగానే గోచరిస్తూ ఉన్నాయి. ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని పొందడానికై మేషరాశి వారు ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.